ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు, బట్ బయట జనాలకి ఎవరికి తెలియదు హర్షవర్ధన్కి పెళ్లి కాలేదు అన్న విషయం. సార్ అబ్జెక్ట్ యువర్ ఆనర్, పెళ్లి కాలేదు కదా, పెళ్లి చేసుకోలేదు. సరే, పెళ్లి చేసుకోలేదు. సరే, పెళ్లి చేసుకోలేదు. ఓకే, పెళ్లి సేమ్ సేమ్ కాదండి, రెండు చాలా. ఇందాక రమణ చెప్పింది పెళ్లి కాలేకపోవడం, ఇప్పుడు నేను చెప్తుంది పెళ్లి చేసుకోకపోవడం. ఓకే, పెళ్లి కావాలనే చేసుకోలేదు హర్షవర్ధన్. ఎందుకు? దాని వెనుక ఉన్న కథ ఏంటి? కథ లేకపోవటమే కదండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, మామూలుగా ఒక అన్ఎంప్లాయ్తో ఉన్న పర్సన్, నిరుద్యోగంతో ఉన్న పర్సన్ పెళ్లి చేసుకోలేదు, రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే ఏదో కారణాల వల్ల పెళ్లి చేసుకోకపోవడం అన్నది. బట్ సక్సెస్ఫుల్గా కొనసాగుతున్న హర్షవర్ధన్ ఎందుకు పెళ్లి చేసుకోలేదు? సత్యనారాయణ గారు, అసలు నేను మీరు ఈ క్వశ్చన్ అడగకపోతే ఎంత బాగా ఆన్సర్ చెప్పలేకపోతున్నాను. ఎందుకో చెప్తా. మీరు ఏమన్నారు, సక్సెస్ కానివాడు చేసుకోకపోవడంలో కరెక్ట్ ఉంది, సక్సెస్ అయినోడు చేసుకోవటం ఏంటి తప్పు, సక్సెస్ అయినోడు ఎందుకు చేసుకోలేదు? ఓకే, ఇది కదా క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్వశ్చన్లోనే ప్రాబ్లం ఉంది సార్. సొసైటీ ఇలాగా ఆలోచిస్తుంది. మీరు కాదు, మీరే కాదు. ఏంటంటే సక్సెస్ అయిపోయాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు, నెలకి ఎంత వస్తుంది కాబట్టి నేను పెళ్లి చేసేయాలి. ఏది ఇంకా ఒక అడుగు ముందుకేసి అడిగి ఇప్పటికి సెటిల్ అయిపోతే ఏమంటారు అంటే, పెళ్లి చేసేయటం గురించి. ఇటు పెళ్లి అయితేనే సెటిల్ అవుతాడేమో, ఉద్యోగం సంపాదిస్తాడేమో అని చేస్తారు. మనం మ్యాక్సిమం ఈ రెండు ఉంటాయి సార్ ఈ సొసైటీలో. బట్ కమింగ్ బ్యాక్ టు ది థింగ్, హర్ష అన్నవాడు పెళ్లి చేసుకోకపోవటం వల్ల వచ్చిన కష్టం ఏంటి, సమాజానికి వచ్చిన నష్టం ఏంటంటే ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. కానీ పీపుల్కి ఏముంటుందంటే, ఏంటి ఎందుకు చేసుకోలేదు అంటే, పెళ్లి చేసుకోకపోవడం అన్నది మహా గమ్మత్తైన పాపం. వీడు బాబా కాదు, స్వామీజీ కాదు, లేకపోతే ఈడ మతం పుచ్చుకోలేదు, లేకపోతే అయ్యప్ప స్వామి మాల అంటే మాల కూడా కాదు, ఇది కరెక్ట్ ఎగ్జామ్. బట్ ఏమన్నా వీడు బ్రహ్మచర్యం తీసుకున్నాడా, అలాంటి రీజన్ ఏమో అంటే అంత పెద్ద రీజన్లు ఉండాలా? ఫస్ట్ క్వశ్చన్. పెళ్లి చేసుకోవడంలో వచ్చిన నష్టం ఏంటి? అది పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? ఎందుకు చేసుకుంటారంటే, మెజారిటీ అందరూ చేసుకుంటున్నారు కాబట్టి. తోడు కావాలి అనుకుంటారు. దేనికి తోడు? పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కడు 2 రోజులో 5 రోజులో వాట్ ఎవర్ ఆ స్టిపులేటెడ్ టైం, వాడి ఇంట్రెస్ట్ లెవెల్స్, అమ్మాయి తాలూకు అట్రాక్షన్ పవర్ మీద ఆధారపడిన విషయం. ఆ పర్టికులర్ టెన్యూర్ దాటిన తర్వాత ఆడు చేసేది ఏంటి? ఆఫీస్ నుంచి ఫ్రెండ్స్, ఇంటికి కూడా రాడు, మొహం కడుక్కోవడానికి కూడా, టీ తాగడానికి కూడా రాడు. అటు నుంచి అంటే ఫ్రెండ్స్ అంటాడు, ఏదో ఆఫీస్లో మీటింగ్ అంటాడు, అబద్ధాలు చెప్తాడు, ఇంటికి వస్తాడు, తయారవుతాడు, నైట్ మందు పార్టీ ఉంటుంది, ఏదో ఒక స్టోరీ చెప్తాడు, ఫ్రెండ్కి బాగాలేదు, హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, నైట్ అంతా రాలేకపోవచ్చు అని చెప్తాడు. మార్నింగ్ వచ్చేసరికి పర్ఫ్యూమ్ వాసన వచ్చేస్తుంది ఫుల్గా. ఫైట్ అంటే అందరికీ ఇలా అవుతాయని కాదండి. నేను చెప్పొచ్చేది ఏంటంటే, పెళ్ళికి ప్రాపర్ అండర్స్టాండింగ్ లేదు ఎవరికి కూడా. అందరు చేసుకుంటున్నారు కాబట్టి చేసుకోవాలి. బేసిక్గా ఫస్ట్ థింగ్ బయాలజికల్ నీడ్ అండి, ఫిజికల్ రిక్వైర్మెంట్ కోసం చేసుకుంటారు, సెక్స్, అదే మెయిన్ రీజన్. ఓకే, దానికి లింక్ ఏంటి? పిల్లలు, నెక్స్ట్ ఆఫ్ స్ప్రింగ్, మన తరం ఏమైపోలే, మన వంశం. పెద్ద 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 వంశాలు పుట్టిన వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారో ఎవరు తెలియదు. ఇప్పుడు మనం చెప్పుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద లీడర్స్, ఫర్ ఎప్పుడో ఎందుకు హిస్టారికల్గా అక్బరు అక్కడ దాకా వెళ్ళక్కర్లా, మహాత్మా గాంధీ వారసులు ఎవరు తెలుసుకోవాలని గింజు చేస్తాం. అది ఎక్కడో ఇంటర్నెట్లో 1800 ఫోటోలు ఉంటాయి. ఆ కూతురు పుట్టినాడు, కొడుకు పుట్టినాడు, వాడికి పుట్టినాడు, వీడు పుట్టినాడు, ఈ ఇళ్ళు గాంధీ గారి వంశాన్ని. మనం మ్యాక్సిమం ఏం ట్రై చేస్తాం, ఆయన పోలికలు ఎవరికైనా ఉన్నాయా అని. ఆబ్వియస్గా ఆయన సన్నగా ఎవరు ఉండరు, అంత ఇమేజ్తో బాగా బ్రహ్మాండంగా బతుకుతూ వాళ్ళు ఒక గాంధీ గారి మనవడు ఒక ఆయన, నాకు తెలీదు, ఊరికే ప్రెజ్యూమ్ చేసి ఒక బిజినెస్ టైకూన్ అయి ఉంటాడు, లేకపోతే ఇంకోటి ఎవడో అయి ఉంటాడు, ఇంకోటి సినిమా యాక్టర్ అయి ఉంటాడు. మనకు అసలు ఆ కనెక్షన్ అర్థం కాదు. మహాత్మా గాంధీ తాలూకు వారసులు ఎవరు? ఈరోజు మహాత్మా గాంధీ అంత గొప్ప పనులు చేయకపోవడం పక్కన పెట్టి కనీసం రాజకీయ రంగం దగ్గరగా లేరని కూడా అర్థమవుతుంది. ఇంకెందుకంటే ఆ వారసత్వం. ఈరోజున్న మహా లీడర్స్ తాతల దాకా పక్కన పెట్టండి, కనీసం తండ్రి కూడా ఆ పొజిషన్లో ఉండడు. కనీసం వీడి పాస్ట్లో కాలేజ్ డేస్ నుంచి కూడా వాడికి ఆ రికార్డ్ ఉండదు ఏంటి ఒక లీడర్గా ఉంటాం అన్నది. ఎక్కడి నుంచో టీ కాసుకున్నాడే వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. ఇంతకన్నా ఎగ్జాంపుల్స్ ఏం కావాలి? సో వారసత్వం అనేది మనం రూల్డ్ అవుట్. ఓకే, లవ్ ఎఫెక్షన్ అనేది ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్. ఇది కాకుండా ఇది చెప్పేది ఏంటి, చాలామంది ఏం అడుగుతారు, ఆ పెళ్లి చేసుకోలేదు, నన్ను అడుగుతుంటారండి మామూలుగా, ఎందుకు చేసుకోలేదంటే అది ఆన్సర్ చెప్పను యూజువల్గా. ఇది మనం కొంచెం ఎలాబరేటెడ్ మాట్లాడుకునే ప్రోగ్రామ్ కాబట్టి ఇక్కడ చెప్తున్నా. నెక్స్ట్ వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీకు ఫుడ్ ఎలాగా? ఫుడ్ ఇందా పెళ్లి గురించి అడిగారు కదా, పెళ్లి చేసుకోలేదు, ఫుడ్ ఎలా అంటే, కాదండి నేను చేసుకున్న వంట వండి చేసుకోవాలనుకోలేదు నేను అంట. అందులో సెటర్ అర్థం అవుద్ది, వాళ్ళకి కాలుతుంది, అరే ఎదవా సెటర్ కౌంటర్ వేస్తావా, నీకు ఉందాగు, కానీ మనసులో పెట్టుకుంటా బయటకు అంటారు. అది కాదు హర్ష గారు, మామూలుగా ఫుడ్ అన్నది ఎలాగా మీకు, నేను వండుకుంటాను. మీరా? అవును. అరే వైఫ్ ఉంటే కష్టం ఉండేది కాదు కదా అంటే,
వైఫ్ అంటే వండే పెట్టాలా, చక్కగా మంచి ఉద్యోగం చేస్తున్నాను పోషించక్కర్లా, చేయకూడదా పోనీ అనుకుందాం. మంచి ఉద్యోగంలో ఉంది, ఒక చెప్తున్నా ఫేమస్ సెలబ్రేటెడ్ పీపుల్ చాలామంది చూస్తూ ఉంటాం, వాళ్ళ హస్బెండ్ల కన్నా వాళ్ళు బాగా సంపాదిస్తుంటారు. నాకు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ హస్బెండ్ ఆవిడతో పోటీ పడి సంపాదించకుండా ఇది మనకు చాలు అనుకుని పిల్లల గురించి వాడు కేర్ తీసుకోవచ్చు కదా మిస్టర్ పిల్లల లాగా. ఎందుకు ఆ డిజైన్ ఎక్కడి నుంచి వచ్చింది? హాలీవుడ్ సినిమా, ఇండియన్ కల్చర్ కాదు సార్. మన సినిమాలో సీరియల్స్ చూసినప్పుడు కూడా నాకు ఇదే అనిపిస్తుంది, ఓహో అమెరికాలో కూడా ఇంతేనా, ఇంగ్లాండ్లో కూడా ఇంతేనా? వైఫ్ అండ్ హస్బెండ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీస్లో సీఈఓల కింద పనిచేస్తుంటారు, టాప్ ఒక 200 ఫ్లోర్స్ నుంచి దిగి కార్లకి చక్క అక్కడ వరకు సూట్లు, ఇక్కడికి వచ్చి డ్రెస్సులు అన్నీ మార్చుకున్న వైఫ్ కిచెన్లోకి వెళ్తుంది, ఈ టీవీ ముందు బీర్ బాటిల్ పట్టి కూర్చుంటాడు. అంటే ప్రపంచంలో ఎక్కడైనా ఇదే డిజైనా అంటే ఇప్పుడు మానే కొన్ని పద్ధతులు, కానీ ఇది నమ్ముతారండి పబ్లిక్. సో ఇటువంటి ఫార్మాట్ ఉన్న సొసైటీలో నాలాంటి వాడు ఆన్సర్ చేయటం అన్నది ఇదివరకు కొంచెం కష్టంగా ఉండేది, కానీ ఇప్పుడు మారిపోయినాయి టైమ్స్. ఇప్పుడు పెళ్ళిళ్ళ మీద మక్కువ చూపించట్లేదు, మెజారిటీ డివోర్స్లు అయిపోతున్నాయి, గొడవలు అవుతున్నాయి, అర్థం చేసుకుంటున్నారు. ఎవరు ఇదివరకు అట్లా 18-19 ఏళ్ళు వస్తే పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు, ఆడపిల్లల అవసరమైతే కొంచెం గట్టిగా ఫైట్ చేసి నిలబడుతున్నారు, తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు. బట్ మైనర్ పర్సంటేజ్ పెరుగుతుందండి, చాలా ర్యాపిడ్గా పెరుగుతుంది. నేను నా ప్రెడిక్షన్ కరెక్ట్ అయితే ఇంకో 2-3 ఇయర్స్లో పెళ్ళి అనేది ఉండదండి. ఎందుకు నా ఫ్రెండ్స్ ఉంటారు సార్, నా క్లాస్మేట్స్ క్లాస్ పీక్తూ ఉంటారు, చేసేసుకోరా పెళ్ళి, ఫ్యూచర్లో నీకు కష్టం అయిపోద్ది, లేకపోతే ఏంట్రా ఫ్యూచర్లో కష్టం అని. అవును రా, రేపు పొద్దున్న నువ్వు ముసలాడి వైపు లేవలేని పరిస్థితులు ఉంటే అప్పుడు ఎలాగా? ఇప్పుడు నా పెళ్ళం కూడా ముసలిది అవుద్ది కదా. అంటే నీకు స్నానాలు చేయించడానికి, బాత్రూమ్లకి, టాయిలెట్కి తీసుకెళ్ళడానికి పెళ్ళం ఉండాలా? సో దిస్ ఈస్ ద అండర్స్టాండింగ్ వాట్ వీ హ్యావ్. వాళ్ళ మాట మీద నాకు ఎందుకు గౌరవం ఉంటుంది? డెఫినేషన్ ఆఫ్ లైఫ్ ఏంటి? లివింగ్ టుగెదర్, కలిసి ఉండటం. అంటే దూరం అవ్వలేక ఇద్దరు ప్రేమించుకున్న వాళ్ళు ఒక షెల్టర్లో చేరటం అనేది బహుశా పెళ్ళి అయ్యి ఉంటుంది ఒరిజినల్గా. దానికి ఈ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇవన్నీ వచ్చేసినాయి సార్. ఇప్పుడు ఇవి బేసిక్గా అడుగుతారు. నేను అంటా కాదు, నా వైఫ్కి సపోజ్ నేను అప్పుడు ఇది ఎలా చెప్పాడంటే, అరే అలా కాదురా, నా ఒక అనారోగ్యంతో ఉండే ఒక అమ్మాయి, నాకన్నా ఒక 5 ఏళ్ళ వయసులో పెద్ద ఉన్న అమ్మాయి, అనారోగ్యంతో కుమిలిపోతున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అంటే పిచ్చోని చూసినట్టు చూస్తారు నన్ను. ఎరా మైండ్ ఏమైనా పాడైందా నీకు? కాదురా, మీరు మాట్లాడింది కంపాటబిలిటీ గురించి, ఫస్ట్ థింగ్, తోడు గురించి. ఆ అమ్మాయి తోడు నాకు ఇస్తుంది కదా, ఏంటి ప్రాబ్లము అంటే అలా కాదు, ఆమెకు నువ్వు సేవ చేసుకో, అది చేయకూడదు మళ్ళీ. ఇదంతా మాట్లాడి ఆర్గ్యూ చేసి ఏంటి, ఇది ఒక 8కి 9కి స్టార్ట్ అవుద్ది మా ఫ్రెండ్ సర్కిల్లో. 20 మంది 1:1, నేను 1:20 ఫైట్ చేస్తూ ఉంటా. ఒక్కొక్కడు కాదు, షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపించిన టైప్లో ఉంటాను నేను. వాళ్ళు సంధిస్తూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు, చెయ్యి వీడు చెత్త, వీడు కరప్ట్ అయిపోయాడు, పొల్యూట్ అయిపోయాడు, సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోయాడు, అవునులే వీడికి అన్ని సరదాలు అక్కడ తీరిపోతున్నాయేమో, అది దుఃఖమే, అవును రా అంట, టక్కున ఫ్లో అయిపోద్ది, ఖండించడం, అవును కరెక్టే, మరి ఇంకేంటి, అవును. ఇప్పుడు నువ్వు హోటల్కి ఎందుకు వెళ్ళాలి? భోజనం కోసం. ఇంట్లోనే ఫుడ్ ఉన్నప్పుడు ఎందుకు వెళ్తావు హోటల్కి? లేదా ఇంట్లో వండుకోవాలి, హోటల్లో దొరుకుతున్నప్పుడు ఇంటికి ఎందుకు వెళ్తావు? సో నీకు ఎక్కడ ఏది ప్రాబ్లం ఉందో అది నీకు దొరికేస్తున్నప్పుడు ఇంకో దగ్గర నీకు ఆలోచన రాదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇదే చెప్పినప్పుడు ఇప్పుడు 8కి 9కి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ సర్కిల్లో. ఒక 20:1, 30:1 దాకా వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత ఒక్కొక్కటి తప్పుకొని 10 మంది మిగులుతారు. వీళ్ళందరూ ఎటు ఫైట్ చేస్తాం, మా ఆవిడ వెయిట్ చేస్తుంటుంది అని వెళ్ళిపోతాం. ఈ 10 మంది లాస్ట్లో కూర్చున్న వాళ్ళండి బాటిల్స్ ఖాళీ చేశాక, అరే అన్నయ్య చేసుకోకరా, ఏం రివర్స్ అవుతారు సడన్గా, ఏంట్రా చంపేస్తాం చేసుకున్నావు అంటే, మేమందరం ఎలా ఉండాలనుకుంటున్నావు అలా ఉన్నావురా నువ్వు, ఇది నీ టాలెంట్ అంటే నన్ను నమ్మను. ఎందుకంటే నువ్వు లవ్వులు చేసావు, పెళ్లి చేసుకుందాన్ని అంటపడ్డావు, అవన్నీ తెలుసు వాళ్ళకి, అవన్నీ అవ్వలేదు నీకు, అన్నీ సుడి అలా ఉంది. మా అందరికి ఐజ్ వచ్చాయి, లవ్ చేసుకున్న వాళ్ళతో పెళ్లి అయిపోయింది, అరేంజ్ చేసుకున్న వాళ్ళతో అయిపోయింది, మేము చాలా హ్యాపీగా ఉన్నామని భ్రమంలో బతికేస్తున్నాం సార్. ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత, ఏ ప్రొడ్యూసర్ కూడా ఫెయిల్ అయిన తర్వాత అండి, సినిమా భాషలో చెప్తున్నాను, ఒక సినిమా తీసిన ప్రొడ్యూసర్ ఆ సినిమా ఫెయిల్ అయిన తర్వాత మీరు వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ టీఎన్ఆర్ వెళ్ళి, నేను హర్షాన్ ప్రొడ్యూసర్ని, ఒక 50 కోట్లు పెట్టే సినిమా తీసి 5 రూపాయలు కూడా రాలేదు సార్, ఫ్లాప్ అయింది. మీరు నా దగ్గరికి వచ్చారు ఒక జర్నలిస్ట్ లాగా, ఫ్రెండ్ లాగా ఎలాగో వచ్చి, ఏంటి హర్ష, ఏంటో సినిమా చెత్త స్టోరీ, బుద్ధి లేదు, ఎలా తీసుకున్నావు సినిమా అది ఇది అంటే, నేను సర్లేదు అయిపోయింది, ఏంటో కర్మ, డైరెక్టర్ దెబ్బ కొట్టాడు, హీరో ఇలా చేశాడు, ఆ హీరోయిన్ రా అసలు సమస్య ఏదో చెప్తా. ఇలా కాకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అదే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి, సార్ కథ అద్భుతం సార్, అసలు జనమే కరెక్ట్గా అర్థం చేసుకోలేదు, ఇలా తీయడం దగ్గర ప్రాబ్లం అంటే హ్యాపీ ఫీల్ అవుతాడు. ఎందుకంటే అండి వాడికి ఆల్రెడీ 50 కోట్లు చేతులు కాలిపోయి, డబ్బులు పోవడంతో పాటు అవమాన భారంతో ఉన్నాడు. ఇప్పుడు వాడికి మీరు ఇచ్చే ఆ కాస్త ఓదార్పు ఏంటి, నీ డెసిషన్ రాంగ్ కాదు,
సో సినిమా అన్నది చాలా మందితో రిలేట్ అయిన విషయం. సో అది పోవటం కనుక నీ ఒక్కడి హస్తం లేదన్న ఒక్క మాట ఊరటండి చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. అవును టీనర్ ఇట్లా జరిగింది, నాకు నా స్టోరీ మంచిదని చెప్పినప్పుడు ఒకలాగా, తీసినప్పుడు ఒకలాగా ఏవో చెప్తాడు. తర్వాత అది ఎంత నిజమో పక్కన పెడదాం. బట్ ఇవన్నీ ఉంటాయి. సో రీజన్స్ వీ ట్రై టు ఫైండ్ అవుట్ అండి. మన డెసిషన్ రాంగ్ అన్న ఫీలింగ్ మనం తట్టుకోలేక పెళ్ళిని సమర్థిస్తూ ఉంటాం. ఫ్రెండ్స్ అందరూ ఏది ఆల్మోస్ట్ 3 o'clock నైట్కి వాళ్ళ వర్షన్స్ మారిపోతాయి టోటల్గా. రే నువ్వు ఇలాగే ఉండు, నువ్వు మార్కు, నువ్వు చేసుకోకు, ఇలాగే ఉండు, హ్యాపీగా ఉండు, బాగా కెరియర్ బాగా చూసుకోరా, డబ్బులు సంపాదించుకో, బాగా హ్యాపీగా ఉండు, కాకపోతే ఇంతే, హెల్త్ చూసుకో, ఇవన్నీ చెప్తారు. అంటే ఆ నిమిషం వాళ్ళు మాట్లాడేదే కన్సర్న్ అండి. వద్దురా బాగున్నావు, ఇలాగే ఉండు, హ్యాపీగా. మా గ్రూప్ ఫోటోలు పెడితే ఎవరికి పెళ్ళి అవ్వలేదంటే ఎవరేం చెప్తాడు, నువ్వని తెలుస్తావు. ఇంకా మా అందరికీ అసలు నువ్వు మా ఫ్రెండ్ అంటే ఎవరు నమ్మరు. అంకుల్ వాళ్ళ పిల్లలు చెప్తారంట, అంకుల్ ఏంటి ఎంత ఎంగా ఉంటారు, నువ్వేంటి ఎంత ఓల్డ్గా. అరే ఆడికి పెళ్ళి అవ్వలేదు, ఆడు రెస్పాన్సిబిలిటీస్ లేక అలా ఉన్నాడు. వాళ్ళు కూడా కొంచెం వెయిట్ తగ్గితే ఇంకా మోసం చేసేయచ్చురా జనాన్ని, నీ ఏజ్ ఎవరికి చెప్పునక్కర్లేదు. అసలు ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్. నాకేంటి ప్రాబ్లము, కంపాటబిలిటీ ఉండట్లేదు పెళ్ళిలో, అండర్స్టాండింగ్ ఉండట్లేదు. మీరు చెప్పిన ఈ ఇన్సూరెన్స్ పాలసీ లాగా ఈ రోజు నువ్వు పిల్లల కంటే 30 ఏళ్ళ తర్వాత వాళ్ళు వచ్చి నిన్ను ఆదుకుంటారు, ఎక్కడుందండి ఆ పరిస్థితి. అంటే నేను అనేది ఏంటంటే చూసుకుంటున్న పిల్లలు ఉన్నారు, కంపాటబిలిటీస్ ఉన్న జంటలు ఉన్నాయి, ప్రాపర్ అండర్స్టాండింగ్ లేకపోతే ఒక మంచి హార్మోని లీడ్ చేస్తున్న ఒక అజ్ఞానంతోనో ఒక దీంతోనో ఒక హ్యాపీగా ఉంటే కపుల్స్ ఉంటున్నారు, కాదంట్లా. నేనేమంటున్నానంటే ఈ రీజన్స్తో పెళ్ళి వద్దంటున్నా. నాకు రీజన్ ఆఫ్ పెళ్ళి ఇస్ డామ్ ఇరిటేటింగ్. ఈ అమ్మాయిని చూడగానే అరే ఈ అమ్మాయితో ఉందాం, ఈ అమ్మాయి టార్చర్ పెట్టినా భరిద్దాం, ఈ అమ్మాయి నన్ను హింస పెట్టినా భరిద్దాం అన్నంత ఫీలింగ్ కలగాలి. నా జీవితంలో దొరికిన వాళ్ళందరూ నన్ను ప్రేమించిన వాళ్ళే దొరికారు, ఎందుకంటే ఎవరు చేసుకోలేదు కాబట్టి. వాళ్ళు హ్యాపీగా ఏదో రీజన్తో నాకు దూరం అయిపోవటం, ఏదో ఒక రీజన్తో లవ్ ఫెయిల్ అనిపించుకోవటం, ఆ తర్వాత వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ట్రస్ట్ మీ, దేశంలో ప్రపంచంలో డిఫరెంట్ ప్లేసుల్లో ఉన్నారు, దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ నౌ టు మీ. అంటే చక్కగా వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడడం, నాకు ఇప్పుడు కంపానియన్షిప్ ఉంది సార్. హూ సెడ్ ఐఎమ్ అలోన్. ఒంటరితనానికి ఏకాంతానికి ఉన్న డిఫరెన్స్ ఉంది నా లైఫ్లో. ఇందాక నేను చెప్పినట్టు ఏదో హార్ట్కి ప్రాబ్లం, ఏదో టప్ అన్న దూలం పడిపోతే పక్కన ఎవరో ఉండదు, అలాంటి పిచ్చి సమస్యలు అది ఎప్పుడో అవుతాయి ఎవరికో. అలా ఏదైనా జరగకుండా జరిగితే ఎప్పుడేం జరుగుద్ది. మరి అంత కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుని వెళ్ళాను నేను, అది వెళ్ళలేని పరిస్థితుల్లో అవ్వాల్సి ఉంటే ఏదో ఒకటి అవుద్ది. అది కాదు, అది ఎప్పుడైనా అవుద్ది, పక్కన మనుషులున్నా అవుద్ది. ఆ పెళ్ళం పెట్టే టెన్షన్తో సగం అయిపోద్ది. చెప్తున్నా, ఇట్స్ నాట్ అబౌట్ అమ్మాయి గురించి కాదు, అమ్మాయిలైనా అబ్బాయిల గురించి ఆలోచించి. అమ్మాయిలకు పెద్ద చాయిస్ ఉంటుందండి, వాళ్ళకి ఫోర్స్ చేస్తారు అర్జెంట్గా పెళ్లి చేసేయాలి, ఎందుకంటే అది భారం కింద ఫీల్ అవుతారు వాళ్ళు. ఆ భారం కింద ఫీల్ అయ్యి వాళ్ళని పంపించేస్తుంటారు పెళ్లి చేసుకుని. ఇది అమ్మాయిలకి తప్పదు, అబ్బాయిలకి కొంత ఫెసిలిటీ ఉంది కాబట్టి ఆ పరిస్థితి ఉంది. అటు కన్విన్స్ చేయొచ్చు, లేకపోతే మొండికేయచ్చు. ఆ రెండు మా ఇంట్లో చేసి ఇవాళ మా ఫాదర్ కూడా ఆయన చనిపోకముందు he was very happy with my decision.